వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సుదీర్ఘ కాలం బీసీల కోసం కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి, అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారికి, గౌరవ మాజీ మంత్రులు, నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ మోత్కుపల్లి నరసింహులు గారికి, అలాగే బసవరాజ్ సారన్న గారికి, ఓక్లాపురం కృష్ణ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే పూల రవీందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా. సోదరులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలిగా. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా, హలో హలో అదేదో ఎత్తులాగా ఉంది, అది నేను మాట్లాడడానికి వస్తలేదు. రైట్ సోదరులారా, బీసీల దగ్గర ఆగండి, మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని, కొద్దిగా పక్కకుండా కొద్దిగా వినోద్. రైట్ రైట్. వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా, ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా, ఒక్కసారి కూర్చోండి. బీసీలల్లా లీడర్ లేడున్నారా అంటే ఇక చూడరాదు, ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవటరు, మీదోళ్ళు వెళ్ళేవాటరు. ఇంతమంది లీడర్లు ఇలా బీసీలోళ్ళు ఉంటే బీసీలల్లా ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన. ఇక మా సుందర్రాజన్న చెప్తా, సుందర్రాజన్న గురించి. అన్న కూర్చో. సోదరులారా, నెలకు 5,000 ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా? నెలకు 5,000 ఎవరెవరు ఖర్చు పెడతారో చేయలేవటరు అన్న. మినిమం నెలకు 5,000. నెలకు 5,000. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం? 2 కోట్ల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది. ఎవరు జమ చేస్తున్నారు? ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోటబర్లు, దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా? మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం, కూల్యాలు పని చేపిస్తాం. మనం కదా ఓనర్లం. మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పి రోజే
తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంతరో చెప్పురా. రెడ్లు ఎంతమంది ఊరో చెప్పారు, లెక్కలైతే వచ్చినాయి కదా. ఇవాళ వెలమల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగురు చూద్దాం. ఇవి చెప్పరిగా, ఇవి చెప్పరు. ఓసీలు అట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది అంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు వెలమల జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా. ఇవాళ మా సుందర్ రాజు అన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. వాళ్ళు ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంత. ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికేడు మంది లేరు, పిడికేడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడలే మొన్న చట్టసభలో చూడలే, నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన 1,20,000 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు. 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకిస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవడు బతుకున్నానా? ఎవరి సొమ్ముతో ఎవడు బతుకుండు? మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా సిద్ధమేనా? ఉన్నారా? మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్లో ఉండే. మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టిన, ఏంటంటే బీసీలంతా మా ఉత్స తాగాలరా అని పెట్టిండ. చూస్తారా కామెంట్? ఇక చూడ్రి, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల, మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపది మీకు మాకు? జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి బాయ్స్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్సదాగాల్సిందే అని చెప్పి, బీసీల మట వాళ్ళ ఉత్సదాగన్నట. ఎవడు తాగితే ఇయ్యాల 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్స తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని. బీసీలకు ఇలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు, మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శవంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం,
తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ తోరణం కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకో విషయమే తెలుసా, అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నాయి. మా మల్లయ్య అనేటో బాయ్, అక్కడక్కడ ఊర్ల పండి గడియలు కనిపిస్తున్నాయా? ఆ గడియలు ఏంటి అవి? వాళ్ళ ఇల్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ